ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బిడ్డ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశ్ అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీయు ఆయనకి ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. అవును, దేవుని స్వరం వినాలని ఆయన చెంతకు చేరిన మీ అందరినీ దేవుని యొక్క సమాధానం అంట, ఆశీర్వాదం కలుగుతుందంట. ఆయన స్వరం ద్వారా లేళ్లను ఈన చేస్తున్నాడు. కాదేశ్ అరణ్యమును కదిలిస్తున్నాడు. అవును, మన జీవితాల్లో అరణ్యం అనే జీవితాన్ని కదిలింపజేసి ఆయనే మనకు సమాధానం అనే ఆశీర్వాదాన్ని దయచేస్తున్నాడు. మనకి బలము అనుగ్రహిస్తున్న దేవాది దేవుడు. అటువంటి దేవుడు మనం ఆరాధించడానికి ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడాని కొందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితాల్లో చేసిన దేవాని గొప్ప కార్యాలకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆశ్చర్యమైన కార్యాలకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ అద్భుతమైన కార్యాలకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరము సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువక దేవా, నిన్ను కొనియాడడానికి దేవా, నిన్ను స్తుతించడానికి దేవా, నీ సన్నిధికి మమ్మల్ని దేవా, ఇదిగో తండ్రి, నీ శ్రేష్టమైన సమయాన్ని మాకు దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నువ్వు ఇచ్చిన భాగ్యము చొప్పున దేవా, అయ్యా సమయమును పోనీక దేవా, సద్వినియోగం చేసుకోవడానికి దేవా, నీ పాదాల చెంత చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాను. నీ కృపతోటి, నీ సమాధానం అనే ఆశీర్వాదంతో వారిని నింపి బలపరచబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ స్వరాన్ని వినిపింపజేయబడుచున్నాను. అయ్యా, ఇదిగో కాదేశ్ అరణ్యమును కదిలించే దేవుడా, ఇదిగో మా జీవితాల్లో దేవా, అయ్యా ఇదిగో బంధింపబడిన ప్రతి అరణ్యమనే దానిని దేవా విడుదల దయచేయబడుచున్నానయ్యా. నీ సహాయముతో దేవా, అయ్యా ఇదిగో తండ్రి, నీ స్వరాన్ని లేలి ఈనుతాయి అంటున్నావు అయ్యా. అయ్యా, ఇదిగో మా జీవితాల్లో ఉన్న దేవా, అయ్యా ఇదిగో తండ్రి, అసంకల్పితమైనవన్నీ తీసివేసి దేవా, నీవే మా ఎల్లా సంకల్పించిన ప్రతి ఈవిని దేవా మాకు అనుగ్రహించబడుచున్నాను. నూతనంగా దేవా నీ వాత్సల్యత మా మీద చూపించబడుచున్నాను. నూతన బలాన్ని మాకు దయచేయబడుచున్నాను. నూతన కృపతో మమ్మల్ని దేవా, అయ్యా నూతనంగా మమ్మల్ని మార్చబడుచున్నాను. నూతన సృష్టిగా దేవా నీ సన్నిధిలో కట్టబడడానికి దేవా, నీతో అంటుగా నీ సహాయం మాకు దయచేయబడుచున్నానయ్యా. అయ్యా, నీ సహాయంతో దేవా, అయ్యా ఇగో నీ స్వరాన్ని వినిపింపచేయబడుచున్నా. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా, దాన్ని నూతన కార్యం జరిగించబడుచున్నాను. అద్భుత దేవుడానికి కొందాలు చెల్లిస్తూ దేవా, ఆరాధన అంతట్లో మీరు నడచున్నాను. ఆదిని అంతం వరకు నువ్వుండి నడిపించమని, నీ కృపతో, నీ దేవునితో, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా చింతలేదిక యేసు పుట్టెను వింతగని బెత్లెహేమందున అని పాట పాడుకుంటూ రాజాదిరాజుని స్తుతిద్దాం. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, చింత చీరను రండి సర్ జనాంగమా, సంతసముందుమా. చింత చీరను రండి సర్వ జనాంగమా, సంతసముందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్తన, దివసంబు వింతగా. ఖ్యాతి మీరగవారు యేసు గాంచిరి, స్తుతులో నరించిరి. ఖ్యాతి మీరగవారు యేసు కాంచిరి, స్తుతులో నరించిరి. చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా, చక్కగా బెత్లెహేముపురం ఇచ్చిరి.
కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రాక్షకుడు క్రీస్తుడు. ధన్యులగుటకు రండి వేగం దీనులై సర్వమాన్యులై. ధన్యులగుటకు రండి వేగం దీనులై సర్వమాన్యులై. పాపమెల్లను పరిహరింపన్ పరమరాక్షను. దాపు చేరిన వారికిడుక భాగ్యము మోక్ష భాగ్యము. దాపు చేరిన వారికిడుక భాగ్యము మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగా బేత్లెహేమందునా. చెంత చేరను రాండి సర్ జనాంగమా సంతసముందుమా. చెంత చేరను రండి సర్ జనాంగమా సంతసముందుమా. చింతలేదిక యేసు పుట్టెను వింతగా బేత్లెహేమందునా. చెంత చేరను రండి సర్ జనాంగమా సంతసముందుమా. చెంత చేరను రండి సర్ జనాంగమా సంతసముందుమా. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా చింతలని తీయడానికి దేవా, పరమ రక్షకుడవే దేవా, ఈ లోకానికి ఉద్భవించిన గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకు అధిపతి అయిన అద్వితీయ కుమారుడ మా మధ్యలో దేవా ఉదయించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ దాపు చేరిన వారికి అందరికీ దేవా అయ్యా ఇగో నీ మోక్ష భాగ్యాన్ని దయచేసే దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో ఉన్న వాళ్ళందరినీ దేవా ధన్యులుగా చేసే గొప్ప దేవుడు అయ్యా. అటువంటి ధన్యత భాగ్యాన్ని మాకు దయచేసిన వాడా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. నీ కృపతో దేవా మమ్మల్ని దేవిదిగో నీ సన్నిధి చేరదీసిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా నీ గొప్ప కార్యాలకే వందనాలు చెల్లిస్తూ దేవా సాయంకాలపు ఆరాధనలో దేవా నీ చల్లని స్వరాన్ని వినిపించబడుచున్నాను అయ్యా. ఇదిగో నీ సేవకుడు మరుగుపరిచి దేవా మాకు కావాల్సిన దేవా ఆత్మీయ ఆహారాన్ని మాకు అనుగ్రహించమని, నీ స్వరాన్ని మాకు వినిపించమని, నీ స్వరము ద్వారా దేవా నీ సమాధానం అనే ఆశీర్వాదాన్ని మా మీద కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. సాయంకాలపు ఆరాధన కొరకు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. తెహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. తెలుగులో చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇన్ ఇంగ్లీష్, commit your way to the Lord, trust also in him and he shall bring it to pass. हिंदी में अपने मार्ग की चिंता यहोवा पर छोड़ो और उस पर भरोसा रखा, वही పూరా కరేగా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తెహిలా సంఘముగా కుటుంబాలుగా మేమందరము మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహిమపరచి మిమ్మల్ని ఘనపరచాలని తండ్రి, మీ మాటలు వినాలని మీ పాదముల చెంతకు మేము చేరి ఉండగా, ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు మేము చేరి ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి, మీ నడిపింపు మాకు దయచేయండి దేవా. మీ జీవము కలిగినటువంటి మాటలు మాకు దయచేయండి. మీ మాటలు వింటే మేము బ్రతుకుతాం, మీ మాటలు వింటే మేము బలమునందుకుంటాం, మీ మాటలు వింటే తండ్రి మేము శక్తిని పొందుకోగలుగుతాం. అట్టి నీ గొప్ప మాటలు నాకు మాకు అందరికీ వినిపించమని
మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. Commit your way to the Lord, trust also in him, and he shall bring it to pass. अपने मार्ग की चिंता यहोवा पर छोड़ और उस पर भरोसा रख, वही पूरा करेगा. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. రైట్. కొద్ది నిమిషములు మరి మనము దేవుని మాటలను ధ్యానం చేద్దాం. మన విశ్వాస జీవితాల్లో కార్యములు మన జీవితములో జరగడము, మన కార్యములు సఫలము చేయబడము, మన కార్యములు నెరవేర్చబడము, మన కార్యములు జరిగించబడము అతి ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా నేను తలపెట్టిన కార్యము జరగకూడదు, నేను తలపెట్టిన కార్యము మధ్యలోనే ఆగిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో కోరుకునేది ఏంటి అంటే, దేవా నీ కృపను బట్టి ఇదిగో ఈ పనిని నేను ప్రారంభించాను, ఈ కార్యాన్ని నేను మొదలు పెట్టాను. అయితే ఈ కార్యము నీవు సంపూర్ణము చెయ్యి, నీవు పరిపూర్ణము చెయ్యి, ఈ కార్యాన్ని నీవు జరిగించు, ఈ యొక్క పనిని నీవు కంప్లీట్ చేయమని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. సో ప్రతి ఒక్కరికి కూడా మొదలు పెట్టినటువంటి కార్యములు పూర్తి చేయబడడం అనేది బహు ప్రాముఖ్యమైనది. అయితే ఈ రాత్రి నీవు నేను మొదలు పెట్టినటువంటి పనులు, నీవు నేను తలపెట్టినటువంటి పనులు నెరవేర్చబడాలి, నిర్విఘ్నముగా, ఎటువంటి ఆటంకములు లేకుండా మన కార్యములన్నీ కూడా జరిగించబడాలి అంటే దానికి ఒక ఫార్ములా బైబిల్ గ్రంథములో మరి దావీదు, కీర్తనాకారుడైనటువంటి దావీదు మనకు ఒక ఫార్ములాని నేర్పిస్తున్నాడు ఈరోజు. ఆ ఫార్ములా ఏంటి అంటే, अपने मार्ग की चिंता यहोवा पर छोड़ और उस पर भरोसा रख, वही पूरा करेगा. ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మన పనులు మన కొరకు ఇంకెవరైనా చేసేవాళ్ళు ఉంటే అసలు అంతకంటే జీవితంలో ఆశీర్వాదం ఇంకేమన్నా ఉంటుందా? మన పనులు, మనము తలపెట్టిన పనులు మన తరపున ఇంకెవరైనా చేస్తున్నారు అనుకోండి, అది ఎంతో మరి ఆశీర్వాదం. మనం డబ్బులిచ్చి అవుట్ సోర్సింగ్ ఇచ్చి కొన్నిసార్లు పనులు చేయిస్తూ ఉంటారు కొన్ని కంపెనీలు. మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి, మనం పునాదులు తవ్వడం, మనం సిమెంట్ కలపడం, మనం ఇటుకలు మోయడం, ఇవన్నీ మనం చేయం. ఈ పనులు అన్నీ కూడా మనము అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తాం, కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం. కానీ అవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి పనులు, డబ్బులతో చేసేటటువంటి పనులు. కానీ ఏ డబ్బులు తీసుకోకుండా, ఏ డబ్బులు మన నుంచి తీసుకోకుండా మన పనులన్నీ కూడా జరిగించేటటువంటి ఒక వ్యక్తి ఈ రాత్రి మనము ధ్యానం చేస్తున్నాము. ఆయనే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువారు
ఆయన నా పనులన్నిటినీ కూడా, నా కార్యములన్నిటినీ కూడా ఆయన నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నీ పనులు, దేవుడు నా పనులు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఎన్నోసార్లు పనులు మొదలు పెట్టామండి, కానీ మధ్యలో ఆగిపోయినాయి. పనులు మొదలు పెట్టామండి, ముందుకి కొనసాగలేకపోతుంది. ఈ పనులు మేము జరిగించలేకపోతున్నాం, ఈ కార్యములు మేము జరిగించలేకపోతున్నాం అని ఎంతో మంది మరి బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాత్రి నీవు తలపెట్టిన పని ఏదైనా కానీ, నీ హృదయ ఆలోచన ఏదైనా కానివ్వండి, నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ పనులను, నీ కార్యములను జరిగించేటటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు ఒక దేవుడున్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే ఈ పనులు జరిగించబడాలి అంటే ఈ కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు మనము చేయగలిగితే మన పనులు నెరవేర్చబడతాయి, మన కార్యములు జరిగించబడతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ Psalms 37:5 is teaching us. ఈరోజు 37వ కీర్తన 5వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం మనకి ఏం బోధిస్తుందంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఏం చేయాలంటండి? మన మార్గములను మనము యెహోవాకు అప్పగించాలి. మొట్టమొదటిది అప్పగించడం. దేవునికి గనక, దేవుని చేతిలో గనక మనము పెట్టగలిగితే, మన పనులను, మన ఆలోచనలను, మన భారములను సమస్తమును కూడా దేవునికి అప్పగించాలి. దేవునికి ఎప్పుడైతే మనము అప్పగించగలుగుతామో, రెండవది నీవు ఆయనను నమ్ముకొనుము. మొదటిగా అప్పగించాలి, రెండవదిగా నమ్ముకోవాలి. ఈ రెండు కార్యములు గనక మన జీవితాల్లో మనము చేయగలిగితే, మూడవ కార్యము ఆయన చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా మంది మరి వారు అనుకున్నటువంటి ఆలోచనలు చొప్పున జరగకపోవడానికి, వారి కలలు నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటంటే, ఈ సూత్రము వారికి తెలియకపోవడం. That's why Psalms 37:5 is teaching us that God works for those who surrender their plans into his hands. ఎవరైతే వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క ప్రణాళికలను, వారి యొక్క తలంపులను దేవునికి సరెండర్ చేయగలుగుతారో, సబ్మిట్ చేయగలుగుతారో, దేవునికి అప్పగించగలుగుతారో, వారి కార్యములన్నీ కూడా వారి ప్రమేయం లేకుండా దేవుడు జరిగించేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో మెనీ పీపుల్ ప్రే, బట్ ఓన్లీ ఎ ఫ్యూ ట్రూలీ కమిట్ దేర్ పాత్ టు ద గాడ్. చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవా, ఈ కార్యం మేము తలపెడుతున్నాం, ఈ పని మేము తలపెడుతున్నాం, దీన్ని జయకరముగా జరిగించమని ప్రార్థన చేస్తారు, కానీ ఆ పనిని పూర్తిగా తీసుకెళ్లి దేవుని చేతిలో పెట్టరు. కానీ దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మీ జీవితాల్లో సక్సెస్ అవ్వాలి అంటే, మీ హృదయ వాంఛలు అన్నీ కూడా తీర్చబడాలి అంటే, మీ సంకల్పములు అన్నీ కూడా సిద్ధించాలి అంటే, మీ ప్రణాళికలు అన్నీ కూడా నెరవేర్చబడాలంటే, ప్రాముఖ్యమైనది ఏంటంటే అప్పగించడం. ప్రైజ్ ద లార్డ్. ద పవర్ ఆఫ్ సరెండర్. అప్పగించడంలో ఉన్నటువంటి అద్భుతం,
ఎప్పుడైతే మన హృదయాన్ని దేవునికి అప్పగిస్తామో, మన హృదయ తలంపులను, మన హృదయం యొక్క ఆలోచనలను, మన యొక్క మార్గములను దేవుని చేతిలో మనం అప్పగించితే అప్పుడు మనము గొప్ప కార్యాలు చూడగలుగుతాం. బికాస్ దెర్ ఇస్ అ పవర్ ఇన్ సరెండరింగ్, ఇన్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. దేవునికి నిన్ను నువ్వే సమర్పించుకున్నప్పుడు, సరెండర్ చేసుకున్నప్పుడు ఆయన నీ పక్షముగా నుండి మన పనులన్నిటినీ కూడా జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే భక్తుడు సామెతల గ్రంథములో 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివినప్పుడు, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రార్థన చేసాం కదండి పనులు అయిపోతాయి, దేవుణ్ణి అడిగేసాం కదండి పనులు అయిపోతాయి. ప్రార్థన చేస్తేనో ప్రాధేయపడితేనో పనులు జరగవు. కానీ ప్రాముఖ్యమైనటువంటి ఫండమెంటల్ ఫార్ములా, సూత్రం ఏమిటి అంటే, నీ కార్యములు నెరవేర్చబడాలి అంటే నీవు తెలుసుకోవలసింది ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నువ్వు వెళ్ళేటటువంటి మార్గము మరి రాజమార్గములా ఉండాలంటే, ఎటువంటి అబ్స్టాకిల్స్, అవరోధాలు, స్పీడ్ బ్రేకర్స్ రాకుండా నీవు తలపెట్టినటువంటి పని సజావుగా సాగిపోవాలి. ఆ పని పూర్తి చేయబడాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే, మొదటిగా దేవునికి మనము మన ఆలోచనలను, మన మార్గములను అప్పగించాలి. రెండవది, అప్పగించిన తర్వాత అపనమ్మకంతో ఉంటారు కొందరు. అప్పగించేస్తారు కానీ ఇక అపనమ్మకంతో ఉంటారు. ఏదో నమ్మాము, ఏదో దేవుడి చేతిలో అయితే పెట్టాం కానీ జరుగుద్దంటావా, చేస్తాడంటావా, ఇది జరిగే పని అంటావా, మనమే మన ప్రయత్నం, మానవ ప్రయత్నం అంతో ఎంతో చెయ్యాల్సిందంటావా అని మనం ఎన్నోసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు చేస్తాడు కానీ ఎందుకైనా మంచిది మనం కూడా చేస్తే, మనం కూడా కొంచెం ముందుకెళ్తే. పూర్తిగా అప్పగించుకోరు. సౌలు గారికి సమూయేలు గారు బహుస్పష్టముగా ఆదేశాలు ఇస్తాడు. ఇదిగో నేను వస్తాను, నేను వచ్చినప్పుడు బలి అర్పణ చేద్దాం అని చెప్పినప్పుడు, మరి యుద్ధంలో అనేక మంది చనిపోతున్న దాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, సమూయేలు రాక ఆలస్యం అవ్వడాన్ని బట్టి సౌలు ఏం చేస్తాడంటే, యాజకుడు చేయాల్సినటువంటి పనిని అతనే చేసి శాపగ్రస్తం అవుతాడు. బడులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని నీకు తెలియదా అని సమూయేలు సౌలు రాజును అడుగుతాడు. అంటే అప్పగిస్తారు కానీ అపనమ్మకంతో ఉంటారు. ఒకవేళ సమూయేలు రాడేమో, ఒకవేళ దేవుడు ఈ బలి అర్పించకపోతే ఈ పని జరగదేమో అని చెప్పి. అందుకే దేవుని వాక్యము సెలవిస్తోంది, కమిట్ యువర్ వే. అప్పగించడం అంటే ఏంటి? నీ మార్గమును దేవునికి అప్పగించడం అంటే ఏంటి? కమిట్మెంట్ మీన్స్ నాట్ హోల్డింగ్ ద స్టీరింగ్ వీల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం యొక్క స్టీరింగ్ చక్రము నీ చేతిలో ఉండకూడదు. నీ పడవ యొక్క చుక్కాని నీ చేతిలో ఉండకూడదు, దేవుని చేతిలో ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ప్రార్థన చేసి విడిచిపెట్టేస్తారు కానీ పనులను దేవుని చేతిలో పెట్టరు. వారి ప్రణాళికలను దేవునికి అప్పగించరు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఏ కార్యమును తలపెట్టబోతున్నావో, లేదా ఏ తలపెట్టిన కార్యములు మధ్యలో ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి గావించబడాలి అంటే, నీ కార్యములన్నీ కూడా నెరవేర్చబడాలి అంటే మనము చేయాల్సింది ఏంటంటే, నీ మార్గములన్నిటినీ కూడా ఆయనకు అప్పగించు.
నీ ఆలోచనలన్నిటినీ కూడా ఆయనకు అప్పగించుము. ప్రార్థన చేయడంతో దేవుడి పని అయిపోయింది. మన పని అయిపోయింది. ఇక నెక్స్ట్ మన పని స్టార్ట్ అవుద్ది. దేవుణ్ణి అడిగేసాం, అక్కడితో ఆయన పని అయిపోయింది. ఇక నుంచి మన పని అంటారు కొంతమంది. అంటే వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏదో వాళ్ళే మొత్తం సమస్తాన్ని జరిగిస్తున్నట్టు, వారి ద్వారానే అన్ని జరుగుతున్నట్టు మాట్లాడతారు. అందుకే సామెతల గ్రంథంలో మనం చూసాం కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఎంచుము. అరా కొరా నమ్మకం కాదు, అప్పగించాలి, నమ్మకం ఉంచాలి. ఈ రెండిట్లో ఎక్కడ పాళ్ళు తేడా వచ్చినా గాని మన పనులు నెరవేరే విషయంలో, మన కార్యములు జరిగించబడే విషయంలో తేడా వస్తుంది. కాబట్టి ఈరోజు నీ యొక్క మార్గములన్నిటినీ కూడా ఆయనకు అప్పగించాలి. రెండవది, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎలాంటి త్రోవలో నువ్వు వెళుతున్నా సరే, అవి వంకర త్రోవలైనా సరే, ముళ్ళ బాటలైనా సరే, వాటన్నిటిని కూడా సరిచేసి సరళము చేసేటటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఆయన అలా మన మార్గములను, మన త్రోవలను సరళము చేయాలి అంటే మనము మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మకం ఉంచాలి. సగం నా టాలెంటు, సగం దేవుడిది. సగం నా తెలివితేటలు, సగం దేవుని కృప అంటారు. నీ జీవితంలో సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే, కొంత నా తెలివితేటలండి, కొంత నా కష్టం అండి, కొంత దేవుడిచ్చాడండి. ఇక్కడ వంతులు తేడా వస్తున్నాయి. ఎప్పుడైతే మనము మన అకౌంట్లో కొంత వేసేసుకుంటున్నామో, ఆయన అధికారమునకు మన ప్రవర్తన అంతటిలో పూర్తిగా మనం ఒప్పుకొనకుండా, మన స్వబుద్ధి మీద మనం ఆధారపడకుండా సంపూర్ణముగా మన మార్గములను ఆయన చేతిలో అప్పగించినప్పుడు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏది మనది లేదు, సమస్తము మనం ఆయన చేతిలో పెట్టినప్పుడే ఒక పని సంపూర్ణము గావించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితం యొక్క స్టీరింగ్ నీ చేతిలో ఉందా, దేవుని చేతిలో ఉందా? దేవునికి అప్పగించడం, మార్గాల్ని దేవునికి అప్పగించడం అంటే ఏంటంటే, నాట్ హోల్డింగ్ ద స్టీరింగ్ వీల్ ఆఫ్ యువర్ లైఫ్, అలౌవింగ్ గాడ్ టు లీడ్. దేవుని యొక్క అధికారమునకు నువ్వు ఒప్పుకోవాలి. దేవుని యొక్క మాటలకు నీవు విధేయత చూపించాలి, లోబడాలి. దేవునితో మనం చెప్పాలి, దేవా, ఇట్ ఈస్ యువర్ విల్, నాట్ మైన్. నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక, నా చిత్తం కాదు. ఇగో ఆలోచన వచ్చింది, నీ పాదాల చెంత నేను పెడుతున్నా, నీ చేతుల్లో పెట్టేస్తున్నా. నా మార్గాన్ని, నా ఆలోచనను, నా కలలను, నా తలంపులను, నా ప్రణాళికలను సమస్తమును తెచ్చి నీ చేతుల్లో పెడుతున్నాను. నీ యందు నమ్మకం ఉంచుతున్నాను. ఏది చేసినా నీ చిత్తమే. తెలుగులో పాల ముంచినా, నీట ముంచినా నీదే భారం అంటారు కదా. అలాగా దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే, ఏది జరిగినా దేవుని చిత్తమేనండి, ఆయన ఇష్టం. అదేంటంటే ఇలా చేద్దాం అనుకున్నారు కదా, మరి జరగలేదు కదా, దేవుని చిత్తం. మీరు ఎలా అనుకుంటే అలా జరిగింది కదా, దేవుని చిత్తం. ఎందుకంటే మేము దేవుని చేతుల్లో పెట్టేస్తాం మా పనులు, మా ఆలోచనలు, మా తలంపులు. కాబట్టి ఆయన మీద నమ్మకాన్ని ఉంచాం. మరి కీర్తనలు 37:5 ప్రకారము ఇప్పుడు ఆయన మా కార్యములను చేస్తాడు. ఆ నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఆ నమ్మకాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, ఇందాక మనం చదివాం కదా, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మార్గములు సరళముగా ఉండాలి, నేషనల్ హైవేస్ లా ఉండాలి. నువ్వు వెళ్ళేటటువంటి మార్గాలన్నీ కూడా అనుకుంటే ఆయన చేతిలో పెడితే ఆయన ఖచ్చితముగా మరి వాటన్నిటినీ కూడా సరళము చేసేటటువంటి దేవుడు
నీ కార్యాలన్నింటినీ కూడా కంప్లీట్ చేసేటటువంటి దేవుడు. నీ గురించినటువంటి ఒక కన్సర్న్ కలిగినటువంటి దేవుడు. మనం మనుషులు అంటా ఉంటాం కదా, మన భర్త భార్యతోటి నన్ను పట్టించుకోవేంటి అంటాం. నన్ను పట్టించుకోవేంటి, నా గురించి ఏమి పట్టించుకోవేంటి అంటాం. నీ గురించి పట్టించుకునేవాడు ఒకడున్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. 1 పేతురు 5:7 మనం చదివితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుదాం. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు చింతిస్తున్నారంట? ఎవరు ఆలోచిస్తున్నారంట మన గురించి? ఎవరు పట్టించుకుంటున్నారంట మన గురించి? మన కన్న తల్లిదండ్రులను మనల్ని పట్టించుకోకపోవచ్చు. మన కడుపును పుట్టినటువంటి పిల్లలు మన గురించి ఆలోచన కూడా చేయకపోవచ్చు. అయితే ఈ రాత్రి మనం ఆరాధించేటటువంటి దేవుడు నీ గురించి ఆలోచించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ గురించి చింతించుచున్నటువంటి దేవుడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరున్నారండి ఈ లోకంలో? పక్కింట్లో ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోరు ఈ రోజుల్లో. పక్క ఫ్లాట్ ఏం జరుగుతున్నా కూడా పట్టించుకో. అంటున్నాడు ఆయన. ఆయన నీ గురించి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు మనల్ని పట్టించుకునేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అయితే మనం ఏం చేయాలంటే ఆయన చిత్తానికి మనం ఒప్పుకోవాలి, ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. మన పనులన్నీ తీసుకెళ్లి ఆయన చేతుల్లో పెట్టేయాలి. నీ చిత్తమయ్యా, నువ్వేం చేస్తావో ఇదిగో ఈ ఆలోచన చేస్తున్నాం. ఒకవేళ నీ చిత్తమైతే జరిగించు, లేదా ఇది ఇక్కడతోనే ఆపేయి. దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు ఖచ్చితముగా ఆయన మన గురించి చింతించుచున్నటువంటి దేవుడు కాబట్టి మన చింత యావత్తు కూడా మనము ఆయన మీద వేసేటటువంటి వారిగా ఉండాలి. తర్వాత అప్పగించావు సరే, ఆలోచనల్ని, కలల్ని, ప్రణాళికల్ని, పనుల్ని దేవుని చేతుల్లో అప్పగించాం. కానీ అప్పగించిన తర్వాత ఏం చేయాలంటే ఆయన మీద మనం విశ్వాసం పెట్టాలి, నమ్మకం పెట్టుకోవాలి. ట్రస్ట్ ఇన్ హిమ్. ఫెయిత్ బియాండ్ లాజిక్. అంటే ఎటువంటి లాజిక్లు, ఎటువంటి ప్రూఫ్లు, నిరీక్షణకు ఆధారం లేనటువంటి సమయంలో కూడా మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి. వన్స్ యు కమిట్, యు మస్ట్ ట్రస్ట్ లార్డ్. ట్రస్ట్ మీన్స్ బిలీవింగ్ what you committed. Believing that God is never late. నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆలస్యం చేసేటటువంటి దేవుడు కాదు. Believing that God never forgets. నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. ఇప్పుడే చదివాం, ఆయన నీ గురించి చింతించుచున్నటువంటి దేవుడు. And believing that God never fails his promise. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఆయన ఎన్నటెన్నటికీ కూడా ఆయన వాగ్దానములు అన్నీ కూడా ఆమేన్, అవునన్నట్లుగానే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా నిరర్ధము కానేరదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి నమ్మడం అంటే ఏదో పై నమ్మకము, పై విశ్వాసం కాదు, కానీ పూర్తిగా మనము ఆయన ఎప్పుడు కూడా ఆలస్యము చేయడని, ఆయన మనల్ని మరిచిపోయేటటువంటి దేవుడు కాడని, అలాగే ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఖచ్చితముగా జరిగిస్తాడని మనము నమ్మాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ
ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్ని మనము చదవగలిగితే, 4వ అధ్యాయము 6-7 వచనాలు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడి చేతిలో పెట్టేసిన తర్వాత దేవునికి తెలియజేయమంటున్నారు. దేని గురించి చింతపడద్దు అంటారు. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనము ఆ చదివినటువంటి మాట ఏంటంటే, ప్రభువు మీకు సమీపముగా ఉన్నాడు. మీరు ఆరాధించేటటువంటి దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు. కాబట్టి దేనిని గూర్చి కూడా చింతపడకుడి, బాధపడకుడి, ఆలోచన చేయకండి, కుమిలిపోకండి. దేనిని గూర్చి కూడా మీరు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఇంతే. ఆయన చేతిలో పెట్టేశారా? ఆయన మీద పూర్తి నమ్మకాన్ని ఉంచారా? ఇక సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, కూర్చోండి, దేవుడు చూసుకుంటాడు. ఇక టెన్షన్ పడకండి, ఇక బాధ పడకండి, ఇక చింత పడకండి. ప్రార్థన చేస్తూ ఉండండి, విజ్ఞాపన చేస్తూ ఉండండి, మీ విన్నపములు అన్నింటినీ కూడా దేవునికి తెలియచేయండి, ఆయన చేతుల్లో పెట్టండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూడండి, దేవుని యొక్క సమాధానం దేనికి కావలి ఉంటుందంట? నీ హృదయానికి కావలి ఉంటుంది, నీ తలంపులకు కావలి ఉంటుంది. సో గాడ్ విల్ ప్రొటెక్ట్ యువర్ థాట్స్. జీసస్ విల్ గాడ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేవుడు మరి ఆయన కావలి కాస్తాడని మనం చదువుతున్నాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండడం. కాబట్టి భయపడాల్సినటువంటి విషయం లేదు. దేవుని చేతిలో పెట్టేసిన తర్వాత ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానము చేసినటువంటి దేవుడు. ఆయన ఎన్నడూ ఆలస్యం చేయడు, ఆయన ఎన్నడూ మర్చిపోడు. ఆయన వాగ్దానములు ఎన్నడూ కూడా విఫలము కావు, నెరవేరకుండా పోవు. ఎప్పుడైతే ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటామో, దేవుని చేతిలో పెట్టే విషయంలో, దేవుని మీద నమ్మకం ఉంచే విషయంలో, ఆయన అధికారమునకు ఒప్పుకునే విషయంలో, ప్రార్థన విజ్ఞాపనములు చేసే విషయంలో మనము మరి నిలకడగా ఉంటామో, అప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది, హీ షల్ బ్రింగ్ ఇట్ టు పాస్. ఒక గ్యారంటీ ఇస్తున్నాడు దేవుడు. నీ యొక్క కార్యములు అన్నీ కూడా నా చేతిలో నువ్వు అప్పగించగలిగితే, నాకు అప్పగించగలిగితే, నీ పూర్ణ హృదయంతో నా యందు నీవు నమ్మిక ఉంచగలిగితే, ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఒక గ్యారంటీ అదేంటి అంటే, హీ షల్ బ్రింగ్ ఇట్ టు పాస్. ఖచ్చితముగా ఆయన నీ కార్యములను నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దిస్ ఇస్ ఏ గ్యారంటీ ఫ్రమ్ ద సావరీన్ లార్డ్. మనం అన్నిటికీ గ్యారంటీ అడుగుతాం కదండి. ఏమండి గ్యారంటీ ఉందండి? ఎంతకాలం పనిచేస్తుందండి? ఒకవేళ ఏదన్నా పోతే మళ్ళీ వెనక్కి తీసుకుంటారండి? గ్యారంటీ గురించి మనం ఎక్కువ అడుగుతూ ఉంటాం. అందుకే దేవుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు, గ్యారంటీ నేను ఇస్తానంటాడు. గ్యారంటీ దేనికి గ్యారంటీ అంటే, నీ యొక్క మార్గములన్నీ కూడా నువ్వు ఆయనకు అప్పచెప్తే, నీ తలంపులన్నీ కూడా ఆయనకు అప్పచెప్తే, నీ చింత యావత్తు నీవు ఆయన మీద వేయగలిగితే, సంపూర్ణమైనటువంటి హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇట్ విల్ గాడ్ యువర్ హార్ట్ అండ్ యువర్ థాట్స్. ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ
కార్యములను నేను నెరవేరుస్తాను. ఇది టుడే ద గ్యారంటీ వాట్ గాడ్ ఈస్ గివింగ్ ఇస్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్లాన్స్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డ్రీమ్స్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్స్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డెబ్ట్స్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఈరోజు ఏ విషయంలో అయితే నీవు కలవరపడుతున్నావో, ఏ ఏ దేని విషయమునందు కూడా మీరు చింతించకుడి, ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం దేవుని చేతిలో పెట్టగలిగితే, చూడండి, ఫ్లైట్ ఎక్కిన తర్వాత వాళ్ళు చెప్తారు కదా, సీట్ బెల్ట్ పెట్టుకోండి, మీ మొబైల్ ప్లెయిన్ మోడ్లో పెట్టండి, మీ మొబైల్ ప్లెయిన్ మోడ్లో పెట్టండి. అంటే ఎటువంటి కాల్స్ రాకుండా ఒక మోడ్ ఉంటుంది, ప్లెయిన్ మోడ్, ఫ్లైట్ మోడ్, అందులో పెట్టేసేయండి. ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి, జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ ఫ్లైట్. ఇక అక్కడి నుంచి పైలట్ చేతిలో పెట్టేసాం మనం. సీట్ బెల్ట్ పెట్టుకోండి, చక్కగా కూర్చోండి. ఆకాశంలో కొన్ని వేల అడుగుల ఎత్తులో మేఘములకు పైగా విమానం వెళుతూ ఉంటే, ఆ చక్కని దేవుని అద్భుతమైనటువంటి సృష్టి, ఆ మేఘమండలాన్ని అంతటిని కూడా చూస్తూ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ ఫ్లైట్. మన విశ్వాస జీవితాల్లో దేవుడు చెప్తుంది ఏంటంటే, నీ యొక్క తలంపులను, కార్యములను ఆయనకు అప్పగించు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు నీ పూర్ణ హృదయంతో. దెన్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ ప్రాజెక్ట్స్. అది నీ అప్పుల సమస్య కావచ్చు, ఆయన చూసుకుంటాడు. అది నీ అనారోగ్య సమస్య కావచ్చు, ఆయన చూసుకుంటాడు. అది నీ భవిష్యత్తు సమస్య కావచ్చు, ఆయన చూసుకుంటాడు. అది నీ కెరీర్ గురించి కావచ్చు, ఆయన చూసుకుంటాడు. సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, పుట్ యువర్ హోల్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ టేక్ కేర్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీవు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేషనల్ హైవే మీద వెళ్తున్నప్పుడు ఎంత హాయిగా ఉంటది, కారులో వెళ్తున్నప్పుడు. చిన్న చిన్న సందుల్లో, గతుకుల రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కంటే కూడా హైవే మీద కారు నడుపుతూ ఉంటే అసలు కారు నడుపుతున్నట్టే ఉండదు. నీ మార్గములను సరళము చేయడం అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా. ఇశ్రాయేలీయులు చూడండి, పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా, దేవుడు మేఘములో వచ్చి మేఘము వారి మీద కప్పితే, ఆ మేఘము నీడలో చక్కగా వాళ్ళు నడుచుకుంటూ, పాటలు పాడుకుంటూ దేవుని యొక్క వాగ్దాన దేశానికి వారు నడుచుకుంటూ వెళ్ళగలిగారు. ఈరోజు నీ ప్రయాణం, నా ప్రయాణం, నీ జీవితం, నా జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, సమస్యలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు వచ్చినా సరే వాటిలో మన పక్షమున అవుట్ సోర్సింగ్ ఇచ్చేసాం మనం దేవుడికి. ఐ డోంట్ నో వెదర్ దిస్ వర్డ్ ఈజ్ అప్రోప్రియేట్ ఆర్ నాట్. ఈ మాట యూజ్ చేయగలమో లేదో నాకు తెలియదు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం. అమెరికా వాళ్ళు కొన్ని పనులు ఇండియా వాళ్ళకి అప్ చెప్పేస్తారు. మన ఇండియన్స్ అందరూ కూడా నైట్ అంతా కూడా నైట్ షిఫ్ట్ లో పనిచేస్తూ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వీళ్ళు బీపీఓల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఆ వర్క్ అంతా కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు నీ కొరకు, నా కొరకు చింతించేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన చేతిలో మనం పెట్టినప్పుడు నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క మార్గములను, తలంపులను, ప్రణాళికలను, కళలను సమస్తమును తీసుకెళ్లి దేవునికి అవుట్ సోర్సింగ్ ఇచ్చే, అంతే. అవుట్ సోర్సింగ్ ఇచ్చేసేయండి. హీ విల్ డూ ఇట్ ఫర్ అస్. ఒక తల్లి నిన్ను ప్రేమించినట్లు, తండ్రి నిన్ను ఆదరించినట్లు, ఎలా అయితే మరి ఆయన మనల్ని ఆయన మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, నిన్ను చంకనెత్తుకుని ముద్దాడుతాను నేను. నేను చేస్తానంటున్నాడు ఆయన. నేను మీకు ఇస్తున్నటువంటి గ్యారంటీ ఇది అంటున్నాడు ఆయన. దిస్ ఇస్ నాట్ ఏ హోప్. ఇదేదో జస్ట్ ఒక నమ్మకం పెట్టుకోండి, ఇది ఒక ఆశ పెట్టుకోండి అని అంట్లా. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ హోప్, బట్ ఇట్ ఈస్ ఎ డివైన్ గ్యారంటీ గాడ్ ఈస్ గివింగ్ టు యు. ఒక దైవికమైనటువంటి దేవుడు నిన్ను దీవించాలనుకుంటే, దేవుడు నీ విషయంలో కలుగా చేసుకుంటే, ఈ లోకంలో ఏ శక్తి, ఏ శత్రువు, ఏ పరిస్థితులు
ఏ మనుష్యుడు దాన్ని ఆపలేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దీన్ని ఏమంటున్నాం మనం? గాడ్స్ గ్యారంటీ. గాడ్స్ గ్యారంటీ. నీ కార్యములు నేను నెరవేరుస్తాను. 37వ కీర్తన 5వ వచనంలో మనం చదివాం. 37వ కీర్తన 5వ వచనములో, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనము. ఈ రెండు పనులు మనం ముందు చేయాలి. మన మార్గములను మనము ఆయనకు అప్పగించాలి. ద పవర్ ఆఫ్ సరెండర్, అప్పగించడంలో ఉన్నటువంటి శక్తి దేవుని చేతికి అప్పగించేయాలి. రెండోది, ఆయన్ని పూర్ణ హృదయంతో నమ్ముకోవాలి. అప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చును. నెరవేర్చును. ఇట్ ఈస్ ఎ గ్యారంటీ. ఇట్ ఈస్ ఎ డివైన్ గ్యారంటీ. దేవుడిస్తున్నటువంటి ఒక దివ్యమైనటువంటి హామీ. మన ఆంధ్ర తెలంగాణలో ఉంటే ఉపాధి హామీ అని. మీరు బ్రతకడానికి, పని చేసుకోవడానికి ఉపాధి హామీలు అంటారు. ఇది ఉపాధి హామీ కాదు, దేవుడిస్తున్నటువంటి దివ్యమైన హామీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన నెరవేర్చుతాను అంటే దాన్ని ఎవరు, ఏ శత్రువు, ఏ పరిస్థితులు, ఏ ప్రణాళికలు, ఏ మనుషులు ఎవరు కూడా దాన్ని అడ్డుకోలేరు. నీవు వర్ధిల్లి తీరుతావు అంతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గోతిలో వేయబడినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నుండి ఎవరు ఆపలేకపోయారు. ఆ నిమిషానికి చూసిన వాళ్ళు అనుకోవచ్చు, పడ్డాడండి గోతులో, భలే వేసారు తీసుకెళ్ళి. సొంత కుటుంబస్తులే వేసేసారు, సొంత అన్నదమ్ములే వేసేసారు, అయిపోయింది, ఇంకేముంది, క్లోజ్. నో, ఇట్ విల్ నాట్ క్లోజ్, బికాస్ దేర్ ఇస్ ఎ డివైన్ గ్యారంటీ. దేవుడు ఇచ్చినటువంటి దివ్యమైన హామీ యోసేపు చేతిలో ఉంది. ఈరోజు నీ చేతుల్లో ఉంది హామీ, ఈరోజు నా చేతుల్లో ఉంది. కీర్తనల గ్రంథము 37:5 ప్రకారము దేవుడు నీకు నాకు ఒక హామీ ఇచ్చాడు, ఒక గ్యారంటీ ఇచ్చాడు, ఒక వాగ్దానం ఆయన చేశాడు. దీన్ని పట్టుకుని మనం అడగొచ్చు. అయితే దానికంటే ముందు మనం ఏం చేయాలి? నీ మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టాలి, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ రెండు చేస్తే ఫ్లైట్ విల్ టేక్ కేర్. నేను ఎక్కడికి తీసుకెళ్ళి దింపాలో, నువ్వు బెంగళూరులో ఎక్కి ఢిల్లీలో దిగాలంటే ఢిల్లీ తీసుకెళ్లే గ్యారంటీ ఆ ఫ్లైట్, ఆ పైలట్ ఇస్తున్నాడు మనకి. ఈ లోక సంబంధమైనటువంటి పైలట్లు ఇచ్చింది, ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు చేసిన హామీలు, వాగ్దానాలు నెరవేరవచ్చు, నెరవేరక పోనువచ్చు కొన్నిసార్లు పరిస్థితులను బట్టి. కానీ దేవుడిస్తున్నటువంటి ఈ డివైన్ గ్యారంటీ మాత్రము, ఈ దివ్యమైనటువంటి దైవికమైనటువంటి హామీ మాత్రము ఖచ్చితముగా జరిగి తీరుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎలా నమ్మాలి? అబ్రహాము నమ్మినట్టు నమ్మాలి. అబ్రహాం ఎలా నమ్మాడు? అబ్రహాము, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఇదిగో నేను చూపిస్తున్నటువంటి దేశానికి నువ్వు వెళ్ళు, నీ బంధువులను విడిచిపెట్టమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఏ దేశానికి వెళ్ళాలి? అవన్నీ నేను చెప్తాను, బయలుదేరు. అబ్రహాం డిడ్ంట్ నో వేర్ హీ వాస్ గోయింగ్. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు అబ్రహాంకి. ఈ రోజుల్లో అయితే మనం పిచ్చోడు అంటాం. ఎక్కడికి వెళ్తున్నారు నాకు తెలియదు అన్నారు ఎవరన్నా. ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారు? తెలియదండి, ఎక్కడికో వెళ్తున్నాను. బస్ స్టాండ్లో ఏ బస్సు ఎక్కుతానో తెలియదు. దేవుడు ఏ బస్సు ఎక్కమంటే ఎక్కుతాను, దేవుడు ఏ ట్రైన్ ఎక్కమంటే ఆ ట్రైన్ ఎక్కుతాను అనడం కూడా మనం ఏమంటాం? పాపం, బాగానే ఉండేవాడండి, పిచ్చోడు అయిపోయాడు అంటాం. అంటే దేవుణ్ణి ఎలా నమ్మాలంటే పిచ్చిగా నమ్మాలి. లాజిక్లు, వివరాలు అడగకుండా నమ్మాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ గ్యారంటీ మీరు పొందుకోవాలంటే 2 విషయాలు మీరు చేయాలి. మీ పనులన్నీ నా చేతిలో పెట్టండి. నా చేతిలో పెట్టిన తర్వాత పూర్ణ హృదయంతో మీరు నా మీద నమ్మకం పెట్టుకోండి. ఇంకెటువంటి అపనమ్మకాలు లేకుండా. ఇంకా ఆయన పడవెక్కమంటే పడవెక్కాలి, బస్సు ఎక్కమంటే బస్సు ఎక్కాలి, రైలు ఎక్కమంటే రైలు ఎక్కాలి. ఆయన చూసుకుంటాడు, చూసుకున్నాడు. He simply committed his way because he trusted God made him the father of nations. ఎప్పుడైతే నమ్మగలిగాడో విశ్వాసులకు తండ్రిగా, అనేక తరములకు తండ్రిగా దేవుడు అబ్రహాముని దీవించగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి
దేవుని చేతిలో పెట్టడం, తర్వాత దేవుడిని నమ్మడం, ఈ రెండూ జరిగితే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. మోషే చూడండి, అతని వీక్నెస్ అతనికి తెలుసు. నోటి మాంద్యము గలవాడు, మాటలు సరిగా మాట్లాడలేనివాడు. దేవుడు అడిగినప్పుడు చెప్పాడు, మోషే ఇదిగో నా జనాంగాన్ని నువ్వు లీడ్ చేయి, ఇజ్రాయేలీలను నువ్వు విడిపించు, నడిపించు అని చెప్పినప్పుడు, లార్డ్ ఐ కెనాట్ స్పీక్, దేవా నేను నోటి మాంద్యం గలవాడిని, నత్తి గలవాడిని, నాకు మాటలు సరిగ్గా రావు అని కమిట్ అయ్యాడు. అతనికి ఉన్నటువంటి సమస్యను తీసుకెళ్లి దేవునికి అప్పగించేశాడు. బట్ వెన్ హీ కమిటెడ్ హిస్ వీక్నెస్ టు గాడ్, గాడ్ టర్న్డ్ హిమ్ ఇంటూ ఎ మైటీ లీడర్. గొప్ప శక్తివంతమైనటువంటి నాయకుడిగా ఆ రోజుల్లోనే 2000 సంవత్సరములకు మునుపు, 4000 సంవత్సరములకు మునుపు, అనేక వేల సంవత్సరములకు మునుపు లక్షలాది మందిని నడిపించగలిగినటువంటి ఒక గొప్ప శక్తివంతమైనటువంటి నాయకుడిగా నా ఇల్లంతటిలో నమ్మకస్తుడనే బిరుదును సైతము మోషేకి దేవుడు ఇవ్వగలిగాడు. దానికి కారణం ఏంటంటే దేవుని చేతిలో పెట్టేయడమే. నీ బలం, నీ బలహీనత, నీ ఆలోచన, నీ ప్రణాళిక, నీ మార్గము, నీ సమస్తము పుట్ ఇన్ గాడ్ హ్యాండ్స్. దేవుని చేతుల్లో పెట్టేస్తే ఆయన యొక్క డివైన్ హామీ మనకుంది, గ్యారంటీ మనకుంది. ఖచ్చితంగా నీ మార్గములు, నీ త్రోవలు నేను సరళం చేస్తాను, నీ కార్యములు నేను నెరవేరుస్తాను. గొడ్రాలని నింద వేశారు, పిల్లలు పుట్టలేదని ఇది చేశారు, కానీ ఆమె కన్నీళ్లతోటి దేవుని యొక్క మందిరంలో దేవుని చేతిలో పెట్టేసింది. నా మీద ఉన్న నింద ఇదిగో నీ చేతుల్లో పెడుతున్నాను. ఇప్పుడు ఈ నిందను ఇలాగే కొనసాగిస్తావు, నిందను తీసేస్తావు. గొడ్రాలుగా ఉన్నటువంటి నన్ను సంతుగలదానిగా, అనేక పిల్లలకు తల్లిగా నువ్వు మారుస్తావు, ఇలా ఉంచేస్తావు. ఇదిగో నీ చేతుల్లో పెట్టేశాను, ఇక మీద నేను రిలాక్స్, నీకు అప్పగించేసాను అని చెప్పి హన్నా దేవుని చేతిలో పెట్టినప్పుడు గాడ్ బ్రాట్ శామ్యూల్ ఇంటు హర్ లైఫ్. అద్భుతమైనటువంటి ఒక ప్రవక్తను దేవుడు ఇజ్రాయేల్ దేశానికి బహుమానంగా ఇచ్చాడు హన్నాను బట్టి. కాబట్టి కమిట్ యువర్ టీయర్స్, కమిట్ యువర్ వీక్నెస్, సమస్త దేవుని చేతిలో పెట్టాలి. కమిట్ యువర్ బ్యాటిల్స్. ఈరోజు నువ్వు దేంతో పోరాడుతున్నావు, నీ యుద్ధాన్ని దేవుని చేతిలో పెట్టే. దావీదు తన సొంత బలముతోటి గొలియాతు మీద యుద్ధం చేయలేదు, పోరాడలేదు. యుద్ధము యెహోవాదే అన్నాడు. అంటే ఏం చేశాడంటే ఈ యుద్ధాన్ని తీసుకెళ్లి దేవుడి చేతిలో పెట్టేశాడు. యుద్ధం యెహోవాదే. ఓడితే ఎవరు ఓడినట్టు? దేవుడు ఓడినట్టు. గెలిస్తే ఎవరు గెలిచినట్టు? దేవుడు గెలిచినట్టు. దట్ ఈస్ హౌ వీ షుడ్ సరెండర్ అవర్ లైఫ్స్ ఇంటూ గాడ్స్ హ్యాండ్స్. వీ షుడ్ సబ్మిట్ అవర్ లైఫ్స్ ఇంటూ గాడ్స్ హ్యాండ్స్. దేవుడి చేతిలో మన యుద్ధాలను సహితము మనము అప్పగించినప్పుడు హీ విల్ ఫైట్ అవర్ బ్యాటిల్స్. మన యుద్ధాలు ఆయన పోరాడుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మన అందరము కూడా, యు మే బి ఫేసింగ్ యువర్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. ఆర్థిక ఇబ్బందుల్లో మీరు ఉండవచ్చు. సంపాదిస్తున్నది మొదటి వారంలోనే ఖర్చు అయిపోతుందండి, తినడానికి మా అవసరాలకు కూడా సరిపోవట్లేదు అనేటటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉండి ఉండొచ్చు. తీసుకున్నటువంటి అప్పులు, చేసినటువంటి అప్పులు తీర్చలేక ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. ఉద్యోగం ప్రెషర్లో ఉండొచ్చు, ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉండొచ్చు. ఈ రోజు కంపెనీ ఉంటుంది, రేపు ఉంటుందో ఉండదో లేదో అనే భయంతో ఉండొచ్చు. కుటుంబ పరమైనటువంటి సమస్యలతో ఉండొచ్చు. పిల్లలు లేరనే బాధతో ఉండొచ్చు. ఒకవేళ పిల్లలు కలిగిన వాళ్ళు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించినటువంటి బెంగతో ఉండొచ్చు, ఆలోచనలతో ఉండొచ్చు. ఓటమి భయంతో మీరు ఉండొచ్చు. ఏది తలపెట్టినా నేను ఫెయిల్ అవుతున్నాను, ఓడిపోతున్నాను, నా అటెంప్ట్స్ అన్ని కూడా ఫెయిల్. ట్రస్ట్ మీ అండ్ ఐ విల్ బ్రింగ్ ఇట్ టు పాస్. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి ఒక దివ్యమైనటువంటి వాగ్దానం ఏంటంటే, ఏ సమస్యలతో నువ్వు ఉన్నా కూడా
నీ మార్గమును నాకు అప్పగించు. నా యందు నీ పూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఉంచు. నేను నీ కార్యములను నెరవేరుస్తాను, జరిగిస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదవగలిగితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ భారంతో నువ్వు ఉన్నావు, నీ పనుల భారమును యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ భారము, నీ బాధ మనుషులకి ఎవరికి తెలియదు. నీ కన్నీరు, నీ నిట్టూర్పులు ఈ లోకంలో ఎవరు చూడరు. కానీ చూసేటటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఒక గ్యారంటీ తోటి దేవుడు ఈరోజు నీ ముందుకు వచ్చాడు. నీ యొక్క మార్గాలన్నిటినీ నాకు అప్పగించు, నీ పూర్తి నమ్మకాన్ని నా మీద ఉంచు. ఐఎమ్ గివింగ్ యూ ఏ డివైన్ గ్యారంటీ టుడే. ఒక దివ్యమైనటువంటి హామీ నేను నీకు ఇస్తున్నాను. నీ పనులన్నిటినీ కూడా నేను నెరవేరుస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ హృదయ ఆలోచనలన్నింటినీ కూడా నేను నెరవేరుస్తాను. నీ తలంపులన్నింటినీ కూడా నేను సిద్ధింప చేస్తాను. నీ త్రోవలను నేను సరళం చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు వింటున్నటువంటి మనము మన మార్గాల్ని దేవుని చేతికి అప్పగిస్తే ఇక ఆ పనుల బాధ్యత దేవుంది. ఆయన చిత్తం. మనము మన జీవితం అనేటటువంటి బస్సుని మనం ఆయన చేతులకి ఇచ్చేస్తే, స్టీరింగ్ ఆయన చేతుల్లో ఉంటే మనము నిశ్చింతగా కూర్చోవచ్చు. మనము చేరవలసినటువంటి గమ్యమునకు దేవుడు ఖచ్చితంగా మనము చేర్చుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. లార్డ్, టుడే I commit my ways, my plans, my worries, and my future into your hands. Strengthen my trust and bring your promise to pass in my life. దేవా, నా ఆలోచనలు, నా తలంపులు, నా మార్గాలు, నా ప్రణాళికలు, నా కలలు, నా కోరికలు, నా ఆందోళనలు, నా భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. నీ చేతులుగా అప్పగించేస్తున్నానయ్యా. ఇదిగో మీ గురించి నేను చింతిస్తున్నానని చెప్పావు కదా దేవా. మీ చింత యావత్తు నా మీద వేయమన్నావు కదా తండ్రి. ఇదిగో నా భారాన్నంతటిని నేను నీకు అప్పగిస్తున్నాను. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఆయన నీ పనులను సిద్ధింప చేయను, నీ ఉద్దేశములు సఫలపరచునని మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా అంతవరకు మీరు మాతో మాట్లాడారు. టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ కంట్రోల్ మై లార్డ్. నా జీవితంలో సమస్తమును మీ చేతులకు సమర్పిస్తున్నాను. మీరే నడిపించండి. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా మీద పూర్ణమైనటువంటి హృదయంతో నమ్మకం ఉంచుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనని మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా దేవా, ఈ రోజు నా శక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానము కాదు, నా ఆలోచన కాదు, సమస్తాన్ని మీ చేతుల్లో పెట్టేశానయ్యా. మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి, మీ చిత్తాన్ని జరిగించండి. ప్రార్థన చేద్దాం. దేవుడా, మన ప్రార్థనలు నడిపిస్తారు. స్తుతిపాత్రుడ స్తోత్రానికి కొందాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడ మహోన్నతడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఉన్నవాడు అనువాడిన గొప్ప దేవా, ఇదిగో తండ్రి మాతో మాట్లాడి విలువైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ స్వరాన్ని మాకు వినిపింపజేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ చల్లని స్వరముతో దేవా, అయ్యా నీ మెల్లని స్వరంతో దేవా మా హృదయాలకు కావాల్సిన దేవా, ఇగో తెప్పరిల్లడానికి దేవా, మా హృదయాలను తెప్పరిల్ల చేయడానికి దేవా,
అయ్యా మా దేవా, మా హృదయాలను దేవా నీ వాక్యంలో స్థిరపరచడానికి దేవా మాతో మాట్లాడి అమూల్యమైన విలువైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. విశ్వాసంలో ఎదగడానికి దేవా మాకు ఇచ్చిన దేవ ఇగో రక్షణ కలిగిన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో మా చిత్త యావత్తు దేవా నీ మీద వేచున్నామయ్యా కొరకు నువ్వు చింతిస్తుండగా దేవా మా చింత యావత్తులో తీసివేసి దేవా నీ నెమ్మది శాంతి సమాధానంతో దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు తోడుగా ఉంటున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా పనులు భారమంతా అయిపో మీద మోపుతుండగా దేవా మా ఉద్దేశంలో సఫలపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవు మాకు తండ్రిగా ఉన్నప్పుడు దేవా అయ్యా ఇదిగో నువ్వే మాకు ఆధారంగా ఉన్నప్పుడు దేవా అయ్యా ఇదిగో మాకే భయం ఉండదయ్యా. అయ్యా ఇదిగో నీ చేతిలో దేవా మా పనులు భారమంతా దేవా మాదిగో తండ్రి మా తలంపులు మా ఆలోచనలు దేవా అయ్యా మా ఉద్దేశములు అన్ని దేవా నీ చేతిలో పెడుతుండగా దేవా మా ఉద్దేశములు నీవు నెరవేర్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా మా స్వబుద్ధిని ఆధారము చేసుకుని దేవా మా ప్రవర్తన అంతటి యందు దేవా అయ్యా ఇదిగో తండ్రి నీకు అధికారం ఇచ్చినప్పుడు దేవా మా మార్గములు సరళం చేసే దేవుడో దేవా అవునయ్యా మా జీవితాలని చేతికి అప్పగించుకునేవారుగా దేవా మా పనుల భారం నీకు అప్పగించుకునేవారుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి పూర్తి నమ్మకంతో దేవా నీ వైపు చూడగలిగే భాగ్యము దేవా మాకు దయచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా నీ సహాయముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి కొండలనైనా దాటగలమయ్యా పర్వతాలనైనా దేవా మీ దాటగలమైదా అయ్యా ఇదిగో తండ్రి సహాయము చేతనే దేవా ప్రాకారమును దాటుదునని దేవా దావీదు అంటున్నట్లు దేవా ఇదిగో తండ్రి నీ సహాయం మాకు దయచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవే మాకు నీ కృపతో దేవా మా తలంపులు మా ఆలోచనలు దేవా మా మార్గాలు దేవా సరళం చేయమడుచున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అయ్యా ఈ దిన వాగ్దానంతో దేవా మమ్మల్ని బలపరుస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా మార్గములు దేవా అయ్యా ఇది యెహోవాకు అప్పగింపుము అంటున్నావయ్యా. అవునయ్యా మేము నడవవలసిన మార్గం మా జీవిత మార్గం మా తలంపుల మార్గం మా ఆలోచనల మార్గం అన్ని దేవా ఇదిగో తండ్రి యెహోవాకు అప్పగిస్తున్నామయ్యా. పూర్తిగా అప్పగిస్తుండగా దేవా అయ్యా నీ సహాయం మాకు దాయిచ్చేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ఆత్మతో మమ్మల్ని ఆదుకోబడొచ్చున్నాను నీ దక్షిణ హస్తముతో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి మాలో ఎటువంటి తలంపులు లేకుండా దేవా పూర్తి నమ్మకము కలిగి దేవా మా పనులు భారం మా చింత అంతా ఎగో తండ్రి నీ చేతిలో పెడుతుండగా దేవా అయ్యా నీ సహాయం మాకు దాయిచ్చేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా మార్గములు సరళం చేస్తానన్నావు మా మార్గములు సఫలపరుస్తానన్నావు మా కార్యాలు సఫలపరుస్తున్నావు అంటున్నావు అయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అవునయ్యా ఈ దినము నుండి దేవా ఇంతవరకు దేవా మా చేతులతో మేము చేస్తుంటామేమో దేవా మా తలంపులు మా ఆలోచనలు మా ఉద్దేశాలతో దేవా మా కార్యాలు మేము చక్కబెట్టుకుంటున్నామేమో దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని క్షమించి దేవా అయ్యా మా పూర్తి భారం అంతా దేవా నీ చేతిలో పెడుతున్నామయ్యా నీ చేతికి మేము అప్పగిస్తున్నామయ్యా. అయ్యా మా ఆత్మను మా శరీరాలను దేవా మా నోటి మాటలు మా హృదయ ధ్యానము అంతా దేవా నీ చేతికి మేము అప్పగిస్తున్నాం మా ఆలోచనలు మీ చేతికి అప్పగిస్తున్నాం మా తలంపులను మీకు అప్పగిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా జీవిత ప్రయాణం అంతటినీ దేవా ఇగో నీకు అప్పగిస్తుండగా దేవా మా జీవితాల్లో దేవా నువ్వేదైతే ఉద్దేశించావో దేవా ఆ కార్యాన్ని మా జీవితంలో సఫలపరచడొచ్చున్నా మేము ఎదురు చూస్తున్న ప్రతి తలంపును దేవా నువ్వు దేవ జయమని అడుగుచున్నానయ్యా. అయ్యా మా జీవితాలను దేవా జయకరముగా దేవా అయ్యా నువ్వు మార్చబడొచ్చున్నానయ్యా. నీ సహాయం మాకు కావాలయ్యా నీ తోడు కావాలయ్యా నీ నడిపింపు కావాలయ్యా. అయ్యా అటువంటి స్థితిలో దేవా మా గో తండ్రి తండ్రి దేవ ఇదిగో తండ్రి ఎలా అయితే కుమారుడు యొక్క చేతులు పట్టుకొని నడిపిస్తాడో దేవా మా జీవితాలను దేవా నీ చేతిలో పెడుతుండగా దేవా మా చేతిని పట్టుకోమడొచ్చున్నాను నీ దక్షిణ హస్తముతో దేవా మమ్మల్ని ఆదుకోమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా మమ్మల్ని ఆశీర్వదించబడొచ్చున్నానయ్యా. మా సరిహద్దు విశాలపరచబడొచ్చున్నాను నీ దయతో దేవా అయ్యా కీడు నుండి తప్పించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయము మాకు దయచేయబడొచ్చున్నామయ్యా. ప్రతి విషయములో దేవా ప్రతి కార్యములోను దేవా ప్రతి పనిలో దేవా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పూర్తిగా దేవా నీ మీద ఆనుకున్న దేవా అబ్రాహాము వలె దేవా మా జీవితాన్ని సన్నిధిలో కట్టుకోబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి విశ్వాసంతో నీ వైపు చూసినప్పుడు దేవా అబ్రాహాము దేవా ఇదిగో తండ్రి దేవా విశ్వాసాన్ని
తండ్రిగా పిలుచుకున్నావయ్యా. అటువంటి విశ్వాసంతో దేవా నీ మీద పూర్తి నమ్మకము కలిగి దేవా మా పనుల భారం అంతా నీకు అప్పగిస్తున్నామయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మోషేను దేవా జ్ఞాపకం చేసుకున్నావాడా, ఇదిగో నోటి మాంద్యము గలవాడని దేవా తనలో ఉన్న లోటుపాట్లు లోపాలను దేవా నీ చేతికి అప్పగించినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి ఇజ్రాయేల్ నడిపించిన మంచి నాయకుడు వలే దేవా నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా దేవా అయ్యా ఇదిగో తండ్రి స్నేహితుడిగా దేవా పిలుచుకున్నట్లు దేవా ఇదిగో తండ్రి మా జీవితాల్లో ఉన్న దేవా మా శరీరాల్లో ఉన్న దేవా అనారోగ్యాలను లోటుపాట్లు లోపాలను దేవా తీసివేసి దేవా అయ్యా నీ కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రలుగా దేవా మోషే వంటి పాత్రలుగా మమ్మల్ని మార్చుకోబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా దావీదు జ్ఞాపకం చేసుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి గొర్రెల దొడ్లో ఉన్నవాడు తీసుకెళ్లే దేవా అయ్యా సింహాసనం మీద దయచేసిన వాడా హృదయానుసారిగా పిలుచుకున్నవాడా ఇదిగో తండ్రి దేవా మమ్మల్ని కూడా దేవా నీ హృదయానికి హత్తుకునే వారిగా మమ్మల్ని చేసుకోబడుచున్నానయ్యా. నీకు ఇష్టమైన వారిగా దేవా నీకు ఇష్టమైన కార్యాలు చేసేవారిగా దేవా నీకు ఇష్టలుగా దేవా మమ్మల్ని మార్చుకోబడుచున్నానయ్యా. అయ్యా హానోకు వలే దేవా 365 రోజులు దేవా నీతో నడిచిన హానోకు వలే దేవా మా జీవితాలను దేవా నీతో అనుదినము అనుక్షణము ప్రతి నిమిషము దేవా నీతో నడిచి దేవా అయ్యా ఇదిగో విశ్వాసంలో నీకు ఇష్టమైన వాడిగా దేవా మనం మార్చుకోబడుచున్నానయ్యా. అన్నాను జ్ఞాపకం చేసుకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. తనకి ఏదైతే దేవా అవసరం అని ఎదురు చూస్తుందో దేవా దానిని పూర్తిగా నీ మీద ఆనుకున్నప్పుడు దేవా అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల్లో కూడా దేవా ఇదిగో తండ్రి మాకు అవసరం కొద్ది దేవా ఎదురు చూస్తున్న ప్రతి కార్యాన్ని సఫలపరచబడుచున్నా, ఆరోగ్యాన్ని దాయిచ్చబడుచున్నాను, ఆస్తి పరులుగా మార్చబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో ఆత్మీయంగా దేవా విశ్వాసంలో మమ్మల్ని బలపరచబడుచున్నాను. బిడ్డలు లేని వారికి బిడ్డలు దాయిచ్యబడుచున్నానయ్యా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దాయిచ్యబడుచున్నా, ఇంటి కొరకు ఎదురు చూస్తున్న వారికి ఇల్లు దాయిచ్యబడుచున్నానయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవా మంచి భాగస్వాములు దాయిచ్యబడుచున్నానయ్యా. వృద్ధులు జ్ఞాపకం చేసుకోవచ్చున్నా, నీ శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని దాయిచ్యబడుచున్నా, విధురాలు పక్షాన్ని ఉండబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. బాలంతల్ని చెట్టు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ కంచి వేసి కాపాడబడుచున్నా, ప్రయాణాల్లో ఉన్న వారికి దేవా నీ సుఖకరమైన ప్రయాణం దాయిచ్చేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మరణ పడకల మీద ఉన్న వారికి దేవా అయ్యా నీ చిత్తమైతే మంచి మరణాలు దాయిచ్చేయండి. లేదా ఇదిగో తండ్రి దేవా వారి నీతి దేవా నీకు మహిమపరిచే విధంగా దేవా నీకు వారికి మంచి ఆరోగ్యాలు దాయిచ్చేయబడుచున్నానయ్యా. అయ్యా ఏదైనా మా మేలు కొరకే దేవా సమస్తాన్ని జరిగించే దేవుడో దేవా మేము ఎదురు చూస్తున్న కార్యాలు అన్నాకు దయచేసిన వాడా ఇదిగో మా జీవితాల్లో కూడా ఇగో కార్యాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను దేవా నీ చేతి పనులతో నింపి బలపరచడుచున్నానయ్యా. దేవాది దేవాని సహాయం దయచేయబడుచున్నా. ప్రతి ఒక్క జీవి యొక్క కోరికలు తీర్చే గొప్ప దేవుడు అయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా. ప్రతి ఒక్క కోరికను దేవా నువ్వు సఫలపరిచే దేవుడు అయ్యా. అటువంటి దేవుడు మేము కలిగి ఉన్నామయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి మా పనుల భారమంతా నీకు అప్పగిస్తున్నామయ్యా. పూర్తి నమ్మకముతో దేవా నీ యందు మేము ఆధారపడి జీవిస్తున్నప్పుడు దేవా నీవే మాకు ఆశ్రయ దూరమైనందుకు వందనాలు చెల్లిస్తున్నా. నీవే మాకు బలమైనందుకు వందనాలు చెల్లిస్తున్నా. మా శైలము మా కేడమైన వాడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా ఇదిగో ఆత్మీయ జీవితంలో దేవా ఎక్కలి తెత్తైన కొండకి మమ్మల్ని ఎక్కించమని నూతన సృష్టిగా మమ్మల్ని మార్చమని నీ సమాధానం మాకు దయచేస్తుంది వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన అడిగిపోయి ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిల సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు ఎత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశం యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.